హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈరోజు టాపిక్ భాషా శిక్షణలో చాలా ఇంపార్టెంట్ కహానీ శిక్షణ. అసలు కహానీ శిక్షణ అనేది గద్యకు సంబంధించింది. ఒకటెప్పుడు గుర్తుపెట్టుకోండి, గద్య చెప్పే విధానం మనం ఇంతకుముందు గద్య పాట శిక్షణలో చెప్పుకున్నాం. సో ఆ ప్యాటర్న్లోనే గద్య అనేది చెప్పుకోవాలి, ఇది పక్క. ఇప్పుడు కహానీ శిక్షణ అనేది సపరేట్ ఏం కాదు, కహానీ శిక్షణ కూడా అలాగే చెప్పుకుంటాము. కాకపోతే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అనేది తెలుసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, గద్య శిక్షణ ఏదైనా సరే ప్రస్తావన, ఆదర్శవచన, అనుకరణ వాచన, ప్రస్తావనాత్మక ప్రశ్న, శీర్షక, ఆదర్శవచన, అనుకరణ వాచన, బోధ ప్రశ్న, ఆత్మీకరణ, విశ్లేషణాత్మక ఆత్మీకరణ అయిపోయిన తర్వాత వ్యాకరణ తర్వాత ఆవృత్తి. ఈ ప్యాటర్న్ని ఏ శిక్షణ మీదైనా సరే, ఇద్దరు గద్య శిక్షణ కావచ్చు, నాటక శిక్షణ కావచ్చు, మనం అప్లై చేయాల్సిందే. మరి ఈ గద్య శిక్షణలో నేర్చుకున్న మనం చెప్పే విధానం, కహానీలో ఏం నేర్చుకోవాలి సపరేట్గా? ఎస్, కహానీ అంటే ఏంటి? ఫస్ట్ డెఫినేషన్, కహానీ అంటే ఏంటి అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు. एक छोटी सी वर्णनात्मक गद्य की रचना कहानी. అంటే చూడండి, కహ ప్లస్ ఆని, కహ కా ఆశయ హై కహనా. ఏదైనా ఒక విషయాన్ని అందంగా వర్ణించడమే కహానీ. అంటే టోటల్ మీద ఇక్కడ డెఫినేషన్స్ అందరి అవసరంలా. ముందు అసలు కహానీ అంటే ఏంటో చూడండి. ఏదైనా ఒక విషయాన్ని అందంగా వివరించడం, అందంగా వర్ణించడం. అలాగే మరి ఈ కహానీ తత్వం అనేది పిల్లలకి మోస్ట్ చాలా ఇంట్రెస్టెడ్ తత్వాన్ని కూడా చెప్తాము. ఈ కహానీలో ఉండే ఆకారాలు, కొన్ని కహానీలు పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని అప్సరసల కహానీలు ఉంటాయి, కొన్ని అడవుల కహానీలు ఉంటాయి, కొన్ని జంతువుల కహానీలు ఉంటాయి. అయితే ఏ కహానీలు ఎవరికి ఇష్టం అనేది మనం వివరణ తెలుసుకోవాలి. ఫస్ట్ చూడండి, కహానీ శిక్షణ అంటే ఏంటో నేర్చుకున్నాము. మరి దానికంటే ముందు ఈ కహానీ శిక్షణలో మరి వర్గీకరణ చూద్దాం. అంటే కహానీ యొక్క టైప్స్ చూద్దామండి. కహానీ యొక్క వర్గీకరణ ఏంటండి? కహానీ యొక్క వర్గీకరణ. మరి ఈ వర్గీకరణకు వచ్చేటప్పటికి మనకి ఎన్ని టైప్స్లో ఉన్నాయి అంటే, ధార్మిక్ తర్వాత ఐతిహాసిక్, పేజ్ నెంబర్ 322లో ఉంటుందండి భాషా శిక్షణ బుక్లో పేజీ నెంబరు 322లో ఐతిహాసిక్. సామాజిక్, నెక్స్ట్ యథార్థవాది, నెక్స్ట్ ఆదర్శవాది, నెక్స్ట్ आदर्शोन्मुख. यथार्थवादी कहानियाँ, आदर्शोन्मुख, యథార్థవాది. మరి ఇవన్నీ కూడా చూడండి. ఇంతేకాదు ఇంకా ఉన్నాయండి. మరి ఘటనా ప్రధాన కహానియా,
చరిత్ర ప్రధాన కహానియా, అలాగే సమస్యాత్మక కహానియా. ఇక్కడ ఏమిచ్చారండి? धार्मिक कहानियाँ, ऐतिहासिक कहानियाँ, सामाजिक कहानियाँ, यथार्थवादी कहानियाँ, आदर्शवादी कहानियाँ, आदर्शोन्मुख यथार्थवादी कहानियाँ, అలాగే घटना प्रधान कहानियाँ, చరిత్ర ప్రధాన కహానియా, సమస్యాత్మక కహానియా. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? ఈ వర్గీకరణలో క్వశ్చన్ ఎలా పడుతుంది, कहानियों का वर्गीकरण क्वेश्चन ఎలా పడుతుంది చూడండి. ఇలాగే అడుగుతాడు. इन कहानियों का संबंध सदाचरण से होता है. इन कहानियों का संबंध सदाचरण से होता है, यानी सत आचरण से. सत प्लस आचरण सदाचरण. सो सदाचरण से, సదాచరణతో సంబంధం ఉన్న కథలేంటి? ఎస్, धार्मिक कहानियाँ, ऐतिहासिक कहानियाँ, सामाजिक कहानियाँ, यथार्थवादी कहानियाँ. इलागे ఉంటాడు. इन कहानियों का संबंध सदाचरण से होता है, जैसे रामायण महाभारत की कहानियाँ. సో ఎగ్జాంపుల్కి రామాయణ మహాభారత అడగడు, డైరెక్ట్గా అడుగుతాడు. इन कहानियों का संबंध सदाचरण से होता है. निम्नलिखित में से इन कहानियों का संबंध सदाचरण से होता है. धार्मिक कहानियाँ, ऐतिहासिक कहानियाँ, सामाजिक, यथार्थवादी. నెక్స్ట్ చూడు. నెక్స్ట్ ఇప్పుడు ధార్మిక కహానియా అంటే ఏంటి? ధార్మిక కహానియా గురించి ఏం చెప్పుకున్నాము? మహాభారత్, రామాయణ్ అనేవి ధార్మిక కహానియా అని చెప్పుకున్నాము. తర్వాత ఈ కహానీయుల యొక్క సంబంధము వేటితో ఉంటుంది? సదాచారంతో ఉంటుంది. మరి ఐతిహాసిक कहानियाँ చూడు. ऐतिहासिक कहानियाँ, इस प्रकार के कहानियाँ में इतिहास संबंधी घटनाओं पर आधारित होती है. इतिहास संबंधी घटनाओं पर आधारित होती है. इन कहानियों में राजनीति संबंधी सूझबूझ के संबंधी पाई जाती है, जैसे जयशंकर प्रसाद और वृंदावनलाल वर्मा ने ऐतिहासिक कथाएँ लिखी है. సో ఇక్కడ ఏంటి? ఐతిహాసిక అంటే రాజుల గురించి మాట్లాడతాము, ప్రజల్లో సూజ్బూజ్ గురించి మాట్లాడతాము, ఆలోచన విధానం గురించి మాట్లాడతాము, తెలివితేటల గురించి మాట్లాడతాము, హిస్టరీ గురించి మాట్లాడుకుంటాము. సో ఐతిహాసిక్ హిస్టరీ. తర్వాత నెక్స్ట్ రెండోది ఏంటి? రాజనీతి కింగ్డమ్స్ గురించి, హిస్టరీ గురించి, కింగ్డమ్స్ గురించి. నెక్స్ట్ ఎస్, ప్రజల్లో పీపుల్స్లో ఆలోచన విధానం లాజికల్గా తెలివిగా ప్రదర్శించే వాటిని మరి ఐతిహాసిక కథల్లో చెప్పుకుంటాము. ఫస్ట్ ధార్మిక్ సదాచరణం, నెక్స్ట్ ఐతిహాసిక్ హిస్టరీ గురించి, కింగ్స్ గురించి, సూజ్బూజ్ మంచి పీపుల్ గురించి. సామాజిక సో ఆటోమేటిక్గా దాంట్లోనే ఉంది చూడండి. इस प्रकार के कहानियों में समाज की परंपराओं का, समाज के रीति रिवाजों का, समाज की समस्याओं का वर्णन किया जाता है. समाज की परंपरागत जैसे प्रेमचंद చూడండి. ఈ ఐతిహాసిక కథలేమో జయశంకర్ ప్రసాద్, వృందావన్లాల్ వర్మ చాలా టాప్ ఐతిహాసిక్లో. ఓకే, మహాభారతం, రామాయణం ధార్మిక సాహిత్యాలు. ఐతిహాసిక్లో జయశంకర్ ప్రసాద్, వృందావన్లాల్ టాపు. సామాజికలో ఎవరు టాపు? ఈ పాటికే స్ట్రైక్ అయిపోవాలి. ఎవరో? ప్రేమ్చంద్. సామాజిక బాధలు, సామాజిక సమస్యలు, సామాజిక వర్ణన అంటే పూర్ పీపుల్ ఏ రకంగా ఉండేవారు, సమాజానికి సంబంధించిన సమస్య. రైతు ఏ రకంగా, కర్షకుడు ఏ రకంగా ఉండేవాడు, సమాజానికి సంబంధించిన సమస్య. దాది పోతే का संबंध कैसी होनी चाहिए, సమాజంలో జరుగుతున్న సమస్యలు అవి. సో ఇక్కడ ఐతిహాసికతో కానీ రాజులతో కానీ సంబంధం ఉండదు, సూజ్ బూజ్తో కానీ సంబంధం ఉండదు. ఇక్కడ కేవలం సమాజంలో విస్తృతంగా కొనసాగుతున్న సమస్యల గురించి, సమాజ వర్గీకరణ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మరి यथार्थवादी कहानियाँ. यस, जीवन का चरित्र होता है.
इन कहानियों में यथार्थवादी टू बी फ्रैंक, यस, యథార్థత జరిగిన సిచ్యువేషన్నే చూపించే కథలు లేవా? జరిగిన సిచ్యువేషన్లు చూపించే కథలు లేవా? ఉన్నాయి కదండి. అరుంధతి జరిగిందే కదా అది మూవీ, అరుంధతి మూవీ జరిగిందే అది. అలాగే ఇంకా సోషల్ మీడియాలో చిన్న చిన్నవి యథార్థంగా జరిగిన వాటిని మరి చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే RX-100 మరి అది జరిగిన సిచ్యువేషనే. సో ఎటువంటి కథల్లో మరి యథార్థవాది ఉంటుంది అంటే ఖచ్చితంగా నిజ జీవితంలో జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యథార్థవాది. ధార్మిక మహాభారత రామాయణం, ఐతిహాసిక రాజులు, హిస్టరీ, సూజిబూజ్, జయశంకర్ ప్రసాద్, వృందావన్లాల్ వర్మ. అలాగే సామాజిక ప్రేమ్చంద్, సమాజ సమస్యలు, సమాజ వర్గీకరణ. యథార్థవాద్ జరిగినట్టుగా ఫ్యాక్ట్గా వచ్చేది యథార్థ. ఆదర్శవాద వర్ణిత కియా జాతా హై కరణీయ. చూడండి, ఆదర్శవంతమైన కథలు కొన్ని ఉంటాయి. మరి ఆదర్శవంతంగా ఉండాలి అని చెప్పి కొన్ని నీతి కథల్ని మనం చూస్తాము. అలాగే ఆదర్శోన్ముఖి యథార్థవాది, ఆదర్శవంతంగా ఉంటున్న యథార్థగాథ కథలు. లైక్ ఇప్పుడు చూడండి, ఆదర్శవంతంగా జీవిస్తూ గాంధీ గారు యథార్థంగా తన జీవితాన్ని ఏ రకంగా నడిపారో ఆత్మకథ రూపంలో చెప్పడం అనేది జరిగింది. సో అది తీసుకొచ్చి పెడుతున్నాం లెసన్లో. అదేంటది? యథార్థవాదము ప్లస్ ఆదర్శం. అంటే గాంధీ గారు లాంటి ఆదర్శవంతమైన జీవితాన్ని మనం పొందాలి. సో ఆయన కథని, ఆయన జీవితంలో జరిగిన రియాలిటీని తీసుకొచ్చి మన ప్రవేశిక బుక్స్లో వాటిలో ఉన్నాయి. సో అది యథార్థవాది ఆదర్శముఖ కథలు అని చెప్తాం. అలాగే ఘటనకి ఇంపార్టెంట్, చరిత్ర ప్రధాన సో ఈ రకంగా మరి అక్కడ మరి ఇవి చూస్తే ఇది కహానీ వర్గీకరణ యొక్క వివరణ. కహానీకే తత్వం. తర్వాత చూడండి మరి కహానీకే తత్వం. ఇంతకుముందు మనం కహానీకే వర్గీకరణ నేర్చుకున్నాం కదా, ఏ కథలు ఎలా ఉంటున్నాయో. ఏమండి మళ్ళీ చెప్తున్నాను, గద్య శిక్షణ ఏ పాఠం చెప్పినా ఒకే ప్యాటర్న్లో చెప్పుకుంటామో అది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కహానీ శిక్షణలో వర్గీకరణ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఇప్పుడు తత్వ గురించి మాట్లాడుకుంటున్నాం. తత్వ शीर्षक, कथावस्तु, पात्र और चरित्र चित्रण, कथोपकथन, शैली, భాష, దేశకాల్, ఉద్దేశ్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. కహానీకే తత్వం ఐసే నహీ హై అని చెప్పి అడగచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ తత్వం ఐసే కహానీ కా తత్వ నహీ హై అని చెప్పి వేరేది ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. శీర్షక్ గుర్తుపెట్టుకో, హెడ్డింగ్ శీర్షక్ ఎలా ఉండాలో చెప్తున్నాను చూడు. హెడ్డింగ్ చాలా అందంగా ఉండాలి. शीर्षक आकर्षक होनी चाहिए, शीर्षक रोचक होनी चाहिए. బాగా గుర్తుపెట్టుకో, शीर्षक रोचक तथा आकर्षक, शीर्षक रोचक तथा आकर्षक బాగా గుర్తుపెట్టుకోండి. रोचक तथा आकर्षक. शीर्षक कहानी तत्वों में से पहला तत्व है शीर्षक, रोचकता प्लस आकर्षक होनी चाहिए. కథావస్తువు లేదా కథానక. ఈ కథావస్తువులో ఏమేమి ఉండాలో చెప్తున్నాడు చూడండి. సంక్షిప్తత, సరళత. ఇది పేజీ నెంబరు మరి 323లో ఉంటుందండి. కహానీకే తత్వం అని చెప్పి భాషా శిక్షణ బుక్లో పేజీ నెంబర్ 323లో కహానీకే తత్వం అని చెప్పి ఉంటుందండి. ఏమండి మెథడాలజీలో స్కోర్ చేయాలి అంటే ప్రతి పేజీ జల్లెడ కొట్టాలండి టాపిక్. సో ఆల్రెడీ మనం చాలా ఈజీగా నేర్చుకున్నాము ఈ కొన్ని టాపిక్స్. కహానీ కావచ్చు, నాటక శిక్షణ కావచ్చు, కొన్ని కొద్దిగా క్లమ్జీగా ఉంటాయి. ఆ క్లమ్జీనెస్ని దాటండి.
ఇక్కడ చూడండి కహానీకే తత్వం, ఇందాక కహానీకే వర్గీకరణ, ఐతిహాసిక కానీ, ధార్మిక కానీ, సామాజిక కానీ, యథార్థవాది కానీ, ఆదర్శోన్ముక్తత, యథార్థవాది, ఘటనా ప్రధాన, చరిత్ర ప్రధానం, ఇది. మరి ఇప్పుడు కహానీకే తత్వ शीर्षक रोचक एवं आकर्षक, कथावस्तु संक्षिप्तता, सरलता, स्पष्टता, क्रमबद्ध, गतिशीलता, रोचकता, श्रृंखलाबद्धता, जीवन से संबंधित సుఖాంత్, ఇవి కంపల్సరీ ఉండాలని. కథావస్తుకు సంబంధించినవి ఏంటి, సంబంధం లేనిది ఏంటి. సో సంక్షిప్తత, సరళత, స్పష్టత, క్రమబద్ధత, గతిశీలత, रोचकता, श्रृंखलाबद्धता, जीवन से संबंधित सुखांत. నెక్స్ట్ పాత్ర एवं చరిత్ర చిత్రం చూడండి. పాత్ర एवं చరిత్ర చిత్రం. సంవాద छोटे छोटे हो, సంవాదాలు ఎలా ఉండాలి, చిన్నగా ఉండాలి. సరళ భాష హో, రోచకత, మరణస్పర్శి, అలాగే పాత్ర అనుకూల్, అలాగే శైలి చూడండి, శైలి కథోపకథన్ చాలా చిన్నగా ఉండాలి. అలాగే పాత్ర ఎలా ఉండాలి, పాత్రోకి సంఖ్య చాలా తక్కువ పాత్రలు ఉండాలి ఏదైనా కథ ఎంచుకున్నట్లయితే. అలాగే దాని యొక్క చరిత్ర చిత్రం ఎలా ఉండాలి, స్వాభావిక రూపంలో ఉండాలి. అంటే క్యారెక్టర్స్ నవ్వితే మనం నవ్వుతాము, క్యారెక్టర్స్ ఏడిస్తే మనం కూడా ఏడుస్తాము. మరి కథోపకథనం చాలా చక్కగా చిన్నగా ఉండాలి. శైలి మన యొక్క స్వ అనుభవాలు ఉండాలి. ఒక్కొక్క శైలి ఒక్కో రకంగా ఉంటుంది. లైక్ సంవాద్ ఉంటుంది, ఆత్మకథ ఉంటుంది, జీవని ఉంటుంది, పత్రవిధ ఉంటుంది, డైరీ ప్రణాళి ఉంటుంది, శబ్ద చిత్ర ఉంటుంది, సంస్మరణాత్మక ఉంటుంది. ఇక భాష ఎలా ఉండాలండి, సరళ్, చాలా ఈజీగా ఉండాలి. ఉద్దేశ్, కహానీకి ఉద్దేశం అనేది చూసుకోవాలి. ఇక్కడ పేజీ నెంబర్ 323లో కహానీ యొక్క ఉద్దేశాలు ఉన్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్. కహానీ ఉద్దేశం కానిది ఏంటి అని చెప్పి అడుగుతాడు. కహానీ యొక్క ఉద్దేశాలు ఏంటో చూడు. मनोरंजन तथा आनंद प्राप्ति मुख्य उद्देश्य है. मनोरंजन तथा आनंद प्राप्ति, चित्रवृत्तियों का परिष्कार, शिक्षा तथा उपदेश, जीवन की समस्याओं और समस्याओं का उद्घाटन, सौंदर्यानुभूति, रसानुभूति, मानव प्रकृति का विश्लेषण, जीवन का संतुलित विकास, समाज की आलोचना. 323 అండ్ 324లో మరి ఏమున్నాయండి, కహానీకే ఉద్దేశం ఉన్నాయి, కంపల్సరీ చదవాలి. కహానీకే తత్వ, కహానీకే ఉద్దేశ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత శీర్షక్, ఇందులో కథావస్తులో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి, చదవండి, బయాట్ చేయాల్సిందే. అలాగే పాత్ర, చరిత్ర చిత్రం, కథోపకథన్, శైలి, భాష, దేశకాల్, ఇవన్నీ కూడా చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చి మరి ఇక్కడ కహానీ శిక్షణ ఏ రకాలుగా ఉండాలి, అలాగే కహానీ చెప్పేవాళ్ళకి ఎటువంటి మరి మనకి ఏ గుణాలు ఉండాలి, కహానీ చెప్పేవాళ్ళకు ఉండవలసిన గుణాలు ఏంటి, మనం క్లియర్గా ఉండాలి. అంటే కహానీ మరి ఆయా ఆయువులకు సంబంధించి ఉండాలి, పిల్లలకు సంబంధించి కహానీ అర్థమయ్యేటట్టు ఉండాలి. ఏ సంవత్సరం పిల్లలకి మరి ఎటువంటి కహానీలు చెప్పాలో అవి మాత్రమే చెప్పాలి. వాటి గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.